షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దాని శాడిజానికి మన బతుకులు బలి చేస్తుంది. మనం చేస్తే దానికే వస్తుందండి. ఇప్పుడు మనం ఏం చేసామని బాధపడాలి? తులసి తప్పు చేసిందా? సమయ జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నని పిలవాలని ఉంది. చిన్ననాటిలాగే వేలు పట్టి మీతో కాలమంతా నడవాలని ఉంది. ఈ టైంలో ఎక్కడికి వెళుతున్నావురా? అడ్రస్ పర్పస్ చెప్పి వెళ్ళాలా? ఇదేనా చెక్ పోస్టా? మధ్యాహ్నం అంత రచ్చ జరిగింది కదా, మళ్ళీ సిగ్గు లేకుండా దాని కొంపకే వెళ్ళాలా? గబ్బిలంలా వాళ్ళు చూరు పట్టుకుని వేలాడాలా? గబ్బిలంలా తులసి కొంగు పట్టుకుని వేలాడడానికే. చూడు, నువ్వేవైనా చెప్పు, నేను వింటాను. కానీ ఈ పెళ్లి విషయంలో నా నిర్ణయానికి భిన్నంగా నిన్ను నడవనివ్వను. తులసి పేరు తలుచుకున్నా ఆ ఇంటికి పరిమితం అవ్వాలని చూసినా చచ్చిపోతానంటాను. అన్నా నీకు లెక్కలేదు కదరా, అంతేగా? రే, దీన్ని చంపేస్తాను, దాన్ని కూడా చంపేస్తాను. మండలి సెక్రటరీ దుర్గమ్మ గారు వస్తున్నారు. హారతి ఇచ్చి దుర్గమ్మ గారికి ఘనంగా స్వాగతం పలకండి. నిన్ను ఏం కాదురా, లైట్ తీసుకో. ఆదిత్య, వెంకటలక్ష్మి, పైకి రండి. దుర్గమ్మ గారు, పెళ్లి కాని వాళ్ళని పీటల మీద కూర్చోబెడితే మీకే అపచారం. నేను నిర్ణయం తీసుకున్నాను. నాకు లేని అభ్యంతరం నీకేంటి? నువ్వు చెయ్యాల్సిన పని నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది. ఏమండి, చూడండి. ఏది టివు? సవతి తల్లి చేత నరకం అనుభవిస్తున్న అభం శుభం తెలియని బాలికను కనకదుర్గ సేవాదళం సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఏసీపీ సతీమణి శ్రీమతి కనకదుర్గ గారు ఆ నరకం నుండి బాలికకు విముక్తి కలిగించారు. ప్రభుత్వ హాస్టల్లో ప్రవేశం కలిగించారు. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తును ప్రసాదించారు. ఈ సంఘటన వల్ల పట్టణంలో ఉన్న అనేక మహిళా సంఘాలు కనకదుర్గ గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఏం దుర్గా, మాకెవరికీ చెప్పలేదు? ఇంత ఘనకార్యం ఎప్పుడు సాధించావు? నేను సాధించడం ఏంటండి? పైగా నేను ఆ చారిటీకే వెళ్ళలేదు. చారిటీ ఏంటి, విముక్తి ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. అయితే ఖచ్చితంగా ఈ పని తులసియే చేసి ఉంటుంది. క్రెడిట్ మాత్రం అమ్మ అకౌంట్లో వేసింది. నాకు అలాగే అనిపిస్తోంది. అనిపిస్తుంది. ఇవాళ క్రెడిట్ అని చంకలు గుద్దుకుంటే అది రేపేవైనా నెత్తి మీద నుంచి కొడితే తల పట్టుకుని కూర్చోవలసి వస్తుంది. అది అలాంటి తలనొప్పి పనులు ఎందుకు చేస్తుంది దుర్గా? అవునమ్మా, తను ఏదైనా చాలా క్లారిటీగా చేస్తుంది. చూడు, ఒక పాపను ఎలా కాపాడిందో. రే, సమర్థించకండి. ఇలా దాన్ని వెనకేసుకురాకు. అది నన్ను కాకపట్టి నా నెత్తి మీద కర్ర పెట్టి ఎప్పుడో అప్పుడు కొట్టేలా ఉంది. దాని సంగతి నీకేం తెలుసు? ఛాలెంజ్లు కాసి కాసి ఓడిందాన్ని నాకు తెలుసు.
అది నాకు పేరు ప్రతిష్టలు చేసే పని ఊరికే చేయదు. హలో, ఇదిగో నేను కనకదుర్గని మాట్లాడుతున్నాను. చూడండి, నాకు తెలియకుండా నా పేరు ఇక మీదట పేపర్లో కానీ టీవీలో కానీ రావటానికి వీల్లేదు. తులసికి ఆ మాట చెప్పండి. అదేవి నా తరపున నడుం కట్టుకుని ఇలాంటి పనులేవి చేయొద్దని చెప్పండి. దాన్ని ఎంకరేజ్ చేయకండి, సపోర్ట్ చేయకండి. ఇవాళ ఇలా అంటుంది, రేపు నా నెత్తిన నీళ్లు కుమ్మరిస్తుంది. రేపు జరగరాంది ఏదైనా జరిగితే బాధపడాల్సింది నేను. దుర్గ గారు, మేము శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం చేద్దామనుకుంటున్నాం. మీరు ముఖ్య అతిథిగా రావాలి. మహిళా మండలి సెక్రటరీ దుర్గమ్మ గారు వస్తున్నారు. హారతి ఇచ్చి దుర్గమ్మ గారికి ఘనంగా స్వాగతం పలకండి. ఏయ్, నిన్ను ఏం కాదురా, లైట్ తీసుకో. ఆదిత్య, వెంకటలక్ష్మి, పైకి రండి. దుర్గమ్మ గారు, పెళ్లి కాని వాళ్ళని పీటల మీద కూర్చోబెడితే మీకే అపచారం. నేను నిర్ణయం తీసుకున్నాను. నాకు లేని అభ్యంతరం నీకేంటి? నువ్వు చెయ్యాల్సిన పని నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది. పంచభూతాలు ఏకం కండి. ఈ భైరవ ఆనతిని పాటించండి. మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారో వారిని మనసులోనే స్మరించుకోండి. మా అందరి కోరిక ఒకటే భైరవా, నిజమైన గంగ మాకు కనపడాలి. హ్రీం శ్రీం రాజేశ్వరీదేవి కూతురా, రా కనబడు. ఈసారి మృత్యువు వేగిరి పడుతోంది. దైవశక్తో మానవ శక్తో ఆమె ప్రాణాలను హరించడం ఖాయం. ఆమె మరణం తథ్యం. టైం సరిగ్గా 9:32 ఎవరో ఒకరికి అన్నబిడ్డని ఎత్తుకొచ్చి నీ చేతుల్లో పెట్టడం. అలా ఎత్తుకొచ్చిన బిడ్డని నీ బిడ్డని చెప్పుకో. తన పైన ఆస్తి వచ్చేలాగా చెయ్యి. ఒరేయ్ ఒరేయ్, నీ మొహం కనిపించట్లేదు. ఎక్కడ చచ్చావురా? ఒరేయ్, ఏమైంది భవాని? అక్క, మన కృష్ణబాబుని చైత్రని ఎవరో కిడ్నాప్ చేశారక్క. వాట్? అవునక్క, ₹1,00,00,000 ఇవ్వకపోతే ప్రాణం తీస్తానంటున్నాడు. లైన్లోనే ఉన్నాడక్క. హలో, ప్రాణం విలువ తెలుసుంటే గంటలోపు ₹1,00,00,000 రావాలి. ఓయ్, ఎవరు నువ్వు? ఆఫ్టర్ ఆల్ ₹1,00,00,000 కోసం ఇలాంటి పిచ్చి పనులు చేస్తావా? మీరు ఇంట్లోనే ఉండి మీ తోడికోడలు భవానీతో డబ్బులు పంపించండి. పోలీసుల్ని పంపించిన వీడియో కాల్ని కట్ చేసిన వీళ్ళు చచ్చిపోతారు. సాయం చేసిన వాడు రాక్షసుడైనా థ్యాంక్స్ చెప్పాలా? రాక్షసుడేంటమ్మా? నేను నా కళ్ళతో చూశానమ్మా. అతనే తాతయ్యని చంపింది. మరి నువ్వు చెప్పినట్టు చౌకి పోకు కూడా ఉందిగా. ఇది తీసుకెళ్ళి పాపం వసుంధరకి కాస్త వాసన చూపించండిరా. వసుంధరా, ఆ నానమ్మా, వస్తున్నా నానమ్మా.
వాళ్ళని నమ్మించి కడుపు చేసిన కామాంధుడు అంటారు. ఆ మచ్చ హరికి రాకూడదన్నా, ఈ ఇంటి పరువు పోకూడదన్నా 2 లక్షలు ఇవ్వాలి. ఇవ్వక చేస్తావా ఏంటి? నువ్వు అడిగిన 2 లక్షలు ఇస్తాను. ఇంట్లో 2 లక్షలు లేవు కదమ్మా. నా దగ్గర ఉన్నాయి బాబాయ్ గారు. చేతులు చాచండి. ఎందుకు? డబ్బులు అడిగారు కదా. కళ్ళు మూసుకోండి. అక్క, మొన్న షాపింగ్ లో నువ్వు తీసుకున్న నెక్లెస్ ఇదే కదా? చూడు. అవును, ఇదే.